హాయ్ షైని, ఇవాళ మా చర్చిలో క్రిస్మస్ జరుగుతుంది. నువ్వు కూడా నాతో పాటు వస్తావా? వావ్, క్రిస్మసా! మా క్రిస్మస్ అంటే చాలా ఇష్టము. కేక్స్, స్టార్స్, క్రిస్మస్ ట్రీస్ ఎంత బాగుంటాయో. నా క్రిస్మస్ అంటే చాలా ఇష్టము. అయ్యో షైని, క్రిస్మస్ అంటే కేక్స్, స్టార్స్, క్రిస్మస్ ట్రీస్ అది మాత్రమే కాదు, యేసే పుట్టినరోజు కూడా. హో మెస్సీ, అవును కదా. నన్ను ఇంతవరకు ఎవరు క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి పిలలేదు. నేను కూడా అలాంటి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి వెళ్ళలేదు. ఇప్పుడు నువ్వు పిలిచావు కదా, నేను తప్పకుండా వస్తాను. అయితే పద, క్రిస్మస్ కిట్ ప్రజెంట్ చేస్తున్నారు. నీకు క్రిస్మస్ గురించి పూర్తిగా అర్థమవుతుంది. 2000 సంవత్సరాల క్రితం ప్రజలు రక్షకుడైన మెస్సియా కొరకు కనిపెట్టుచున్న దినములలో గాబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. అతడు ఈ సంగతులను ఆలోచన చేయుచు నిద్రించుచుండెను. అప్పుడు గాబ్రియేలు దూత స్వప్నమందు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొంటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు.